ఎవ్వరు చెప్పక్కర్లేదు మనకి, నీకు భక్తి ఉందా లేదా, నువ్వు భక్తి గలవాడవా కాదా, ఎవరు మార్కులు వేయక్కర్లేదు. మనకు అర్థమవుతూ ఉంటుంది. రాజు కన్నా, రాజాజ్ఞ కన్నా, రాజు దగ్గర ఉద్యోగం కన్నా, ఆ ఆధిపత్యం కన్నా, ఆ బాధ్యత కన్నా, ఆ ఘనత కన్నా దేవునితో మాట్లాడటమే దానియేలుకి ఎక్కువయింది. అలాంటి భక్తి కలిగిన వాడుగా అతడు ఉన్నాడు. భక్తి గలవారము అనడానికి కొలమానం ఏంటంటే, ప్రార్థించకుండా నిన్ను ఆటంకపరిచేది ఏదైనా, నీకు మరణమే తీసుకొని వచ్చేదైనా, ప్రార్థన మానలేని స్థితి నీవు కలిగి ఉంటే, ప్రార్థన కొరకే నీవు బ్రతుకుతూ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోతే, నీ ప్రాణాన్నే లెక్క చేయకుండా ప్రార్థించుటకై నీవు పూనుకుంటే, బ్రతికితే, నీవు భక్తి గలవాడవని రుజువు. దేవునికి స్తోత్రం కలుగునుగా.